ఎంత ప్రత్యేకంగా వ్యవహరిస్తున్నాడు చూడండి. యాకోబుతో 2 మాటలు చెప్పారు రాత్రి. మన దేవుడు దర్శించే దేవుడు, వాగ్దానమును ఇచ్చే దేవుడు. స్తోత్రం చెప్తారా? ప్రైజ్ ది లార్డ్. ఒకసారి అదే 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం 16, 17 వచనాలు చదవండి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. స్తోత్రం చెప్పండి. 3వ మాట నేనేం చెప్పాలనుకున్నా అంటే, దేవుడు దర్శించడమే కాదు, వాగ్దానాలతో ధైర్యపరచడమే కాదు, భక్తి లేనోడికి భక్తి నేర్పిస్తున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజంగా యాకోబు జీవితాన్ని కనుక బేతేలుకు పూర్వం, బిఫోర్ బేతేల్, యాకోబు జీవితం అంటే ఏంటో తెలుసా? 2 మాటలు చెప్పొచ్చు. మనుషుల భయం, దేవుని భయం 2 లేనోడు. ఏ భయం? మనుషుల భయం లేదు, దేవుని భయం లేదు. దేవుని భయం లేదు అనడానికి ఒక మాట చెప్పనా? తండ్రి ఎదుటికి వెళ్ళి, బాబు ఎవరు నువ్వు అంటే యేసేవా అన్నాడు. అంతవరకు ఓకే. అప్పుడు మనుషుల భయం లేదని అర్థం. ఏంటి ఇలా ఇంత త్వరగా వచ్చావు అంటే, నీ దేవుడైన యెహోవాయే దానిని నా ఎదుటికి రప్పించాడయ్యా అని దేవుని పేరటి అబద్ధవాడాడంటే తనకి ఏమి లేదు. దేవుని భయం లేదు, మనుషుల భయం లేదు. దైవ భయం కానీ మనిషి భయం కానీ లేని ఒక పరిస్థితుల్లో బ్రతుకుతున్న యాకోబు కట ఫస్ట్ టైం భయానికి అర్థం తెలిసింది. స్తోత్రం చెప్పండి. భయము కలిగింది, వణుకు కలిగింది. ఆయన అంటున్నాడు, ఇది భయంకరమైన స్థలం, ఇది మందిరమే కానీ వేరొకటి కాదు. స్తోత్రం. హల్లెలూయా. ఇది మందిరమే కానీ ఇంకొకటి కాదురా నాయనో. ఆయనకి మొట్టమొదటిసారిగా కొన్ని ఆత్మ సంబంధమైన సంగతులు తెలియవస్తున్నట్లు అర్థమవుతుంది. మొట్టమొదటిగా ఒక భక్తి భావజాలంతో కూడిన అభిప్రాయాలు, మాటలు, హృదయ స్పందనలు కలుగుతున్నట్లుగా కనపడుతుంది. నిజంగా మన దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. ఆయన మనుషులతో డీల్ చేసే విధానం చాలా గొప్పదండి. మొదట దర్శించాడు, 2వది వాగ్దానం చేసి ధైర్యపరిచాడు, 3వది అరే నేను నిన్ను దర్శించిన ధైర్యపరిచిన 3వ స్టెప్ ఏంటో తెలుసా? నువ్వు భక్తి కలిగి జీవించాలి. అందుకే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎందుకు దర్శిస్తున్నాడు? దేవుడు ఎందుకు నీతో మాట్లాడుతున్నాడు అయ్యా అంటే, దాని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరు దీనుడై వణుకుచుండునో దేవుడు వారినే దృష్టిస్తాడట. ఎవరిని ఎవరు దీనులై వణుకుతారో వాళ్ళని మాత్రమే. స్తోత్రం. చాలా బైబిల్ నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఎవరి జీవితంలోనైనా 4 ఉంటాయి. 1 దర్శనం, విజన్, 2 వాగ్దానం లేదా వాక్యం, ద వర్డ్ లేదా ప్రామిస్, 3వది భక్తి, డివోషన్. ఈ 2 తర్వాత నువ్వు రావాల్సింది భక్తిలోకే. 4వది చెప్తాను. ఈ 4 ఎవరి జీవితాల్లో మీరు తొంగి చూసినా అర్థమయ్యేది. దేవుడు సౌలును దర్శించాడు. దైవ దర్శనం పొందగానే ఇతనికి ఒక భక్తిని నేర్పిస్తున్నాడు. ఏంటో భక్తి తెలుసా? ధర్మశాస్త్రం వల్ల నేను నీతిమంతుడు అవుతానని నేను అనుకున్నాను, కానీ ధర్మశాస్త్రం వల్ల వచ్చే నీతి ఒక వ్యక్తిని సంపూర్ణమైన నీతిమంతునిగా మార్చలేదు. క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానమే నీతి, క్రీస్తే దేవుని నీతి అని తెలుసుకున్నాడు. అంటే దేవుడు ఏం చేశాడు? సౌలులో ఉన్న ఉద్దేశాలు, దృక్పథాలు, ఆలోచనలు, ఇంకా చెప్పాలంటే భక్తి అని అనుకుంటున్న విధానాలు అన్నీ మార్చి ఒక నూతనమైన భక్తి కోణంలోనికి నడిపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఎందుకని దర్శిస్తున్నాడు? ఎందుకని దేవుడు మాట్లాడి ధైర్యపరుస్తున్నాడు అంటే, ప్రార్థన చేయాలి. చాలామంది జీవితాలలో ఒక భయంకరమైన పరిస్థితి ఏంటయ్యా అంటే, దేవుడు దర్శిస్తున్నా, వాగ్దానాలతో ధైర్యపరుస్తున్న కృప మాకుందలే అని అనుకుంటున్నారు, కానీ వారి జీవితంలో ప్రార్థనను భయంకరంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడు నిన్ను దర్శించిన తర్వాత, వాగ్దానాలు పొంది ధైర్యపరచబడిన తర్వాత నువ్వు నెక్స్ట్
ప్రార్థనను నేర్చుకోవాలి. స్తోత్రం చెబుతారా? ప్రైజ్ ది లార్డ్. కంప్యూటర్ నేర్చుకుంటున్నారు, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు, ఇక ఎన్నెన్నో నేర్చుకుంటున్నారు. ప్రపంచంలోనికి అడుగు పెడుతున్న ప్రతిదాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు మానవుడు. కానీ ఏవి నేర్చుకున్నా నిన్ను ప్రపంచాన్ని చేర్చలేవు. కేవలం ప్రార్థన మాత్రమే నిన్ను ఆయన ఎదుట ధైర్యముగా ఆ రాకడలో నిలబెట్టగలిగేటువంటిది. ఒక ఆయన బాగా విద్యావంతుడట. ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళే క్రమంలో మధ్యలో ఒక ఏరు ఉంది. ఏముంది? ఏరంటే మొక్క వేరు కాదు, అదొక చిన్న నది పాయ. ఇప్పుడు ఆయన ఆ యొక్క పడవ ఎక్కాడు. ఈయనకున్న జ్ఞానం అంతా బయట పెడుతున్నాడు. ఎవరి దగ్గర? ఆ పడవ నడిపే వ్యక్తి దగ్గర. నీకు సైన్స్ వచ్చా, సోషల్ వచ్చా, కెమిస్ట్రీ తెలుసా, హిస్టరీ తెలుసా, ఫిజిక్స్ తెలుసా, ఆ శాస్త్రం తెలుసా, ఈ శాస్త్రం తెలుసా అన్నాడట. బాబా నాకు ఏ శాస్త్రం తెలియదయ్యా, ఇది పడవ నడపడం తప్ప నాకు ఏ శాస్త్రం తెలియదయ్యా అన్నాడట. ఓ నాన్ సెన్స్ అన్నాడట. ఇప్పుడు ఏమైందంటే ఆ నదిలో ఒక ఏదో సంథింగ్ గాలి రావటమో ఏదో సంథింగ్ జరిగి ఆ పడవ మునిగే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మునిగేటప్పుడు ఈయనకి ఈత వచ్చు కదా, పడవ నడిపోయిన నీళ్ళలో దూకి ఈత అన్నాడట, ఓ మాస్టర్ గారు మీకు ఈత శాస్త్రం తెలుసా అన్నాడట. ఏ శాస్త్రం? ఇప్పుడు ఇన్ని శాస్త్రాలు వచ్చినప్పుడు మునిగిపోయాడా తేలేడా? చెప్పరేంటండి? నీకు ఎన్ని శాస్త్రాలు వచ్చినా ఒక శాస్త్రం కావాలి, ప్రార్థనా శాస్త్రం కావాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఒక పాస్టర్ గారు అన్నాడు, మనకి థియాలజీ తెలియకపోయినా పర్వాలేదు, నియాలజీ ఉండాలి. అంటే అర్థం ఏంటి తెలుసా? వేదాంత శాస్త్రంలో పెద్ద పండితులం కాకపోయినా పర్వాలేదు, కానీ మోకాళ్ళ శాస్త్రంలో దీవించబడాలి. హల్లెలూయా. ఏ శాస్త్రం ఉండాలి? మోకాళ్ళ శాస్త్రం. దట్ ఈస్ కాల్డ్ నియాలజీ. ఈరోజు మన జీవితంలో మనల్ని అద్దరికి చేర్చి ఆశీర్వదించి ప్రభు ఎదుట ధైర్యంగా నిలబెట్టగలిగేది కేవలం ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన మాత్రమే. స్తోత్రం చెప్తారా? దేవుడు భక్తిని నేర్పిస్తున్నాడు. ఎలాంటి భక్తిని నేర్పిస్తున్నాడు తెలుసా? ఈ అపోస్తులందరూ కూడా దర్శించబడ్డారు, వాగ్దానాల చేత ధైర్యపరచబడ్డారు. తర్వాత వీళ్ళ స్టెప్ ఏంటంటే భక్తి. మీరు పైనుండి శక్తి పొందుకున్నట్లుగా యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దని ఎక్కడ ఉండమని చెబుతున్నాడు? యెరూషలేము మేడగదిలో. ఇప్పుడు అపోస్తులందరికీ దేవుడు పునరుద్ధానుడైన యేసు ఏమి నేర్పిస్తున్నాడు తెలుసా? భక్తిని నేర్పిస్తున్నాడు. ప్రార్థన ఒకటే కాదు, నువ్వేం పొందుకోవాలి తెలుసా? పరిశుద్ధాత్మని. వీళ్ళు భక్తిని నేర్చుకున్నారు. ఆ మేడగదిలోకి వెళ్ళిపోయి ఒకటే ఒక ప్రార్థన, పరిశుద్ధాత్మన మాకు కావాలి, పరిశుద్ధాత్మన కావాలి, అయ్యా తండ్రి పరిశుద్ధాత్మను పంపండి, పరిశుద్ధాత్మను పంపండి అని 120 మంది 10 దినాలు మేడగదిలో పడి ఒకే ఒక ప్రార్థన చేస్తున్నారు. ప్రేయర్ ఫర్ హోలీ స్పిరిట్. వీళ్ళు ప్రార్థన చేసి 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 ఆ 10 దినాల్లో పరిశుద్ధాత్మను పొందుకున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ జీవితంలో నీ భక్తిని మార్చేది పరిశుద్ధాత్ముడే. మన పరిచర్యలో రహస్యం పరిశుద్ధాత్ముడై ఉండాలి. నీ వ్యక్తిగత జీవితాలలో భక్తికి సారాన్ని ఇచ్చేది పరిశుద్ధాత్ముడై ఉండాలి. ఒకవేళ నీ శరీరాన్ని బట్టి నువ్వు గనక పాపం చేయకుండా నియంత్రించుకుంటా ఉంటే 1 సంవత్సరం ఆగుతావు, 2 సంవత్సరాలు ఆగుతావు, 3వ సంవత్సరం పడిపోతావు. నీ శరీరాన్ని బట్టి, నీ స్వనీతిని బట్టి భక్తి చేయాలని ఆశపడితే కొంతకాలము భక్తిగా నిలబడతావు, భక్తి పరుడుగా, భక్తి పరురాలుగా ప్రజలకు అగపడతావు. కానీ నిరభ్యంతరంగా, నిరాటంకంగా, ధైర్యంగా నిద్రలో కూడా, కలలో కూడా, మెలకువలో కూడా మనం నిలబడ్డామా పడిపోయావా అన్న ఒక అధైర్యం లేదా పిరికితనం లేకుండా సాగిపోవాలంటే నీ లోపల నీతో పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఆ పరిశుద్ధాత్ముడు నీతో ఉంటే ఆయన ప్రతి స్థలంలో నేను నడిపిస్తూనే ఉంటాడు, బోధిస్తూనే ఉంటాడు, బాగు చేస్తూనే ఉంటాడు, సరి చేస్తూనే ఉంటాడు. నేనంటాను, నీ తోటి విశ్వాసి నీతో ప్రతిసారి ఉండదుగా. పాస్టర్ గారు కూడా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి రాడుగా. నీ విశ్వాసి నీతో రాదు. నీ దైవజనుడు కూడా నీతో రాడు. కానీ నువ్వు అరణ్యంలోకి వెళ్ళినా, కొండెక్కినా, లోయలోకి దిగినా, ఊబిలో దిగిపోతున్నా, నువ్వు ఎక్కడున్నా, ఏ మనిషి చేరుకోలేని తీరాల్లో దూరాల్లో ఉన్నా
నీ ప్రక్కనే నీ లోపల ఉండి నీకు భక్తిని నేర్పించే ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన పేరు పరిశుద్ధాత్ముడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వేం చేయాలి? పరిశుద్ధాత్మను పొందుకోవాలా. పరిశుద్ధాత్ముడు లేని భక్తి ఎట్లాంటిదో తెలుసా? మంట లేని కూర లాంటిది. ఏది? ఏ కూర? మంట లేని కూర. నువ్వు మసాలా వేయి, ఉప్పు వేయి, కారం వేయి, ఓ మాంసం వేయి, ఓ రకరకాలు నీ టాలెంట్ అంతా ఉపయోగించు. ఇంట్లో ఏమి లేదు, గ్యాస్ లేదు. ఈ పూటకు తిందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా? పొర్రపాటున తింటారు, ఉపవాసం అన్నా చేస్తారు, కానీ ఆ వంకుతారన్నా నీళ్ళన్నా తాగి ఆ పూట ఎట్టకుండా బతుకుతారు. కానీ ఎవరైనా వండని కూర తింటారండి? అది కూర ఎట్లయిద్ది? నేనేమంటానంటే, నీకు పాట వచ్చినా ఆట వచ్చినా, ఎన్ని తలాంతులున్నా ఎన్ని వరాలున్నా, అసలు నీకు ఉన్న కృప ఎంత గొప్పదైనా, నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నీవు అనేకులకు రుచికరమైన విశ్వాసిగా ఉంటావు. స్తోత్రం చెప్పండి. అనేకులు బలపరుస్తావు. హల్లెలూయా. అనేక మంది ఆకలి తీరుస్తావు. సంఘ క్షేమానికి పనికొచ్చే ఒక పాత్రగా మిగులుతావు. ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా, ఏ పీఠమెక్కినా పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు మాత్రమే ప్రపంచానికి ఆధారం, దేశానికి ఆధారం, సంఘానికి ఆధారం, గ్రామానికి ఆధారం, గృహానికి ఆధారం. పరిశుద్ధాత్ముడు ఎవరిలో అయితే పనిచేస్తాడో వాడే ప్రపంచానికి ఆధారంగా ఉంటాడు. మీరు ఎక్కడైనా చూడండి, యోసేపు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు కాబట్టి అతడు ప్రపంచానికి ఆధారమయ్యాడు. నాట్ ఓన్లీ ఈజిప్ట్, ప్రపంచానికి ఆధారమయ్యాడు. యోసేపు జ్ఞానానికే కానీ, యోసేపు దర్శనానికే కానీ, యోసేపు సహనానికే కానీ, యోసేపు పరిశుద్ధతకే కానీ, యోసేపు తీర్మానానికే కానీ, యోసేపు జీవితంలో కలిగి ఉన్న దేనికైనా ఒకటి కారణం. ఇతని వంటి దేవుని ఆత్మ కలిగిన వాడు ఈ ఐగుప్తులోని లేడని అన్యుడే సాక్ష్యం చెప్పాడు. నీ జీవితంలో నిన్ను ఇతరులకి నీ మీద ఆధారపడేటట్లు చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. నిన్ను ఇతరులకు దీవెన కారణంగా మార్చేది పరిశుద్ధాత్ముడు. నీ వలన కొందరు మేలు పొందే పరిస్థితి నీకు తెప్పించేది పరిశుద్ధాత్ముడు. నీలో ఒక సారవంతమైన భక్తి జీవితాన్ని రేపేది పరిశుద్ధాత్మ దేవుడు. అనేకులకు సాక్షిగా నిన్ను నిలబెట్టేది పరిశుద్ధాత్మ దేవుడు. నిన్ను పనికొచ్చే పవిత్రమైన పాత్రగా మార్చేది పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఏదో అట్లా బ్రతుకుతూ ఉన్నామని అనుకుంటాం, కానీ జీవిస్తున్నామన్న పేరుంటాం, కానీ ఖచ్చితంగా మనలో జీవము కనబడదు. కాబట్టి భక్తి క్రమంలో ఒక మెట్టేంటి అంటే అందరూ పరిశుద్ధాత్మను పొందుకోవాలి. కొందరు కాదు. పరిశుద్ధాత్ముడు అంటే పాస్టర్ గారికైనా లేదా సీనియర్ విశ్వాసులకైనా సంఘంలో కొంతమందికైనా కాదు, అందరూ పరిశుద్ధాత్మ పొందుకోవాలి. అందరూ పరిశుద్ధాత్మ పొందుకుంటే ఆ సంఘం ఎట్లా ఉంటుందో తెలుసా? మండుచు ప్రకాశించే దీపంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడిన సంఘం ఎట్లా ఉంటుందో తెలుసా? కొండ మీద పట్టణంలాగా ఉంటుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఒక సంఘం ఎట్లా ఉంటుందో తెలుసా? దీపస్తంభము మీద పెట్టబడిన దీపంలాగా ఉంటుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడిన సంఘం ఎట్లా ఉంటుందో తెలుసా? లోకమునకు వెలుగుగా. అందుకని భక్తి క్రమాల్లో ఒకటేంటి తెలుసా? పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి ప్రార్థన చేసుకోవాలి, రెండోది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను పొందుకోవాలి, భక్తి నేర్పించాలి. మూడోది చెప్తాను. రూతు గ్రంథంలో దేవుడు వాగ్దానాలతో రూతుని ధైర్యపరచడం మాత్రమే కాదు, ఒక క్రమాన్ని నేర్పిస్తున్నాడు. ఏమి నేర్పిస్తున్నాడు? ఒక క్రమం, సంఘ క్రమం. సంఘానికి ఏముండాలండి? ఖచ్చితంగా క్రమం ఉండాలి. ఇప్పుడు రూతు దయగలిగిన మాటలు బోయజు నోట్లోంచి వింది, సంతోషపడింది. అట్ ద సేమ్ టైం రూతు ఒక నూతనమైన మాట వింటుంది. అదేంటో తెలుసా? అందులో దయ ఉంది, క్రమము కూడా ఉంది. కఠినమేనైనా అది పాటించగలిగితే అట్లాంటి వాళ్ళు రూతుగా మార్చబడతారు. రూతుకు బోయజు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఈ పొలములో తప్ప వేరొక పొలములోనికి వెళ్ళొద్దు. దైవజనుడికి 2 రకాలైన స్వరాలు ఉండాలి. ఎన్ని స్వరాలు? 2. ఒకటేంటి తెలుసా? అమ్మా, నీ విశ్వాసం చాలా గొప్పది. ఇది ఆదరణతో కూడిన స్వరం. ఇంకో స్వరం ఏంటో తెలుసా? మార్తా, మార్తా, నువ్వు అనేకమైన విస్తారమైన పనుల్లో మునిగి తేలిపోతా ఉన్నావు.
నీకు దైవ చిత్తం అర్థం కావట్లా, ఇదే స్వరం హెచ్చరికతో కూడిన స్వరం. కొన్ని సంఘాల్లో కొన్ని స్వరాలు ఎట్టుంటాయి అంటే, తెల్లారి దగ్గర నుంచి ఆ సంవత్సరం అయ్యేదాకా అంతా దీవెనలే, గాడ్ బ్లెస్ యూ, దేవుడు నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఇదే గోల. ఒక హెచ్చరిక ఉండదు, బుద్ధి చెవటం ఉండదు, క్రమపరచటం ఉండదు. గుర్తుపెట్టుకోండి, దైవజనుడు దీవించేవాడు, అట్ ద సేమ్ టైం హెచ్చరించేవాడు. దైవజనుడు ఆదరించేవాడు, అట్ ద సేమ్ టైం క్రమపరిచేవాడు. దైవజనుడు ప్రేమించేవాడు, అట్ ద సేమ్ టైం నిన్ను సరిచేసేవాడు. ఈ రెండు ఎప్పుడైతే సమతుల్యంగా సంఘంలో ఉంటాయో, ఇది దేవుని పొలము. స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. మరొక మాట చెప్తా, ఆదికాండం 28వ అధ్యాయం 18వ వచనం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్టు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను. చెప్పండి హల్లెలూయా. దేవుడు దర్శించాడు, చెప్పండి, యాకోబుని. రెండోది, వాగ్దానముల చేత ధైర్యపరిచాడు. మూడోది, భక్తిని నేర్పాడు. నాలుగోది ఏంటి? నిబంధనను నేర్పుతున్నాడు. స్తోత్రం చెప్పండి. నిజంగా యాకోబు జీవితాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడు చూడండి దేవుడు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని, గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకు జీవుడని పరిగెత్తుతున్న వ్యక్తిని కలలో దర్శించి, వాగ్దానాలతో ధైర్యపరిచి, మనుషుల భయం కానీ దేవుని భయం కానీ లేని వ్యక్తి ఏం చేశాడు తెలుసా? భయపడ్డాడట. ఇది దేవుని మందిరమని నిర్ధారించుకున్నాడట. తను ఏ రాయిని తలగడగా చేసుకుని పడుకున్నాడో ఆ రాయిని ఏం చేశాడు? అభిషేకించాడు, భక్తిని నేర్పించాడు. మూడోది ఏంటి తెలుసా? దేవునితో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. స్తోత్రం. అది ఏ నిబంధన అనేది అక్కడ మనకి ప్రస్తుతం అప్రస్తుతం, కానీ దేవునితో ఒక నిబంధన చేసుకున్నాడు. నేను వెళ్ళే మార్గంలో తినడానికి తిండి కానీ, కట్టుకోవడానికి వస్త్రాలు కానీ, కాపుదలకి ఏమాత్రం కూడా అభద్రత కానీ రాకుండా నువ్వు గనక తిరిగి నేను ఈ మార్గంలో వచ్చేటట్టుగా చేయగలిగితే నీవు నాకు దేవునిగా ఉంటావు. నేను నిలబెట్టి అభిషేకించిన రాయి మందిరం అవుతుంది. నా కష్టార్జితం అంతటిలో నీకు దశంభాగం ఇస్తానని దేవునితో ఏం చేసుకున్నాడు? నిబంధన. స్తోత్రం. నిలకడలేని ఒక వ్యక్తిని దేవుడు ఏ స్థాయికి తీసుకెళ్ళాడు? స్తోత్రం చెప్పండి. నిబంధన జనులం మనం. ప్రతి క్రైస్తవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలా? దర్శనము దగ్గర నుండి నిబంధన దాకా రావాలి. బైబిల్లో ఒక వ్యక్తిని దేవుడు సంధించే విధానం, నడిపించే విధానం ఈ 4 మొక్కలే. ఒకటి దర్శనం, 2 వాగ్దానం, 3వది భక్తి, 4వది ఆ భక్తిని నే స్థాయిలోకి తీసుకెళ్ళాలి తెలుసా? ఆయనతో నిబంధన చేసుకునేటట్లుగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే, నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే. చెప్పండి, దర్శనంలో నుంచి ఎక్కడికి నడిపించాడు దేవుడు? వాగ్దానం చేసి ధైర్యంలోనికి. ధైర్యమును ఎందుకు నేర్పించాడంటే బరి తెగించి ప్రవర్తించడానికి కాదు, కానీ భక్తిని నేర్చుకోవడానికి. ఇప్పుడు భక్తి ఎక్కడి దాకా వెళ్ళాలి? నిబంధన దాకా వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. మన బైబిల్ పేరు పరిశుద్ధ గ్రంథం. మొత్తం 66 పుస్తకాలు. ఈ బైబిల్ 2 భాగాలు. ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. టోటల్గా చెప్పాలంటే ఇట్స్ ఎ బుక్ ఆఫ్ కవెనెంట్. నిబంధన గ్రంథం. నిబంధన అంటే అర్థం ఏంటి తెలుసా? 1 సైడ్ కాదు, 2 సైడ్. దేవుడు తన ప్రజలతో నిబంధన చేస్తున్నాడు, తన ప్రజలు కూడా దేవునితో నిబంధన చేస్తున్నారు. బైబిల్లో మీకు అడుగడుగున ప్రతి క్షణమున ప్రతి గ్రంథమున కనబడేటువంటి ఒక సార్వత్రిక సత్యం ఏంటయ్యా అంటే, దేవుడు సంఘంతో నిబంధన చేసుకోవటమే కాదు, దేవుని ప్రజలు కూడా దేవునితో ఏం చేసుకున్నారు? నిబంధన. ఈరోజు నేను అంటాను, దర్శనాలు బాగానే ఉన్నాయి,
వాక్యం కూడా బాగానే వింటున్నాం, బలపరచబడుతున్నాం, భక్తిలో కూడా బాగానే సాగుతున్నాం. అయితే నిబంధన దాకా వచ్చావా? దేవునితో ఒక కవనెంట్, ఒక నిబంధన. నిబంధన అంటే అయ్యా ఇట్లుంటానయ్యా, ఇలా బ్రతుకుతానయ్యా, ఇలా జీవిస్తానయ్యా, ఈ స్థితిలో ఉంటానయ్యా అని కొన్ని సరిహద్దులను గీసుకొని దేవుని కొరకు బ్రతకడాన్ని, సమర్పించుకోవడాన్ని, తీర్మానించుకోవడాన్ని దీని ఏమంటారు? నిబంధన. ఒకవేళ నీకు దర్శనాలు ఉన్నా, వాక్యం వినేటువంటి కృప ఉన్నా, భక్తి కూడా చేస్తున్నా, ఖచ్చితంగా భక్తిలో ఏముండాలి చెప్పండి? నిబంధన ఉండాలి. నువ్వు నిబంధన చేయగలిగిన స్థితిలోకి వస్తే నీ భక్తి అపూర్వం, అమోఘం, అది అత్యంత శక్తివంతం, దేవుడు మెచ్చుకొనగలిగిన భక్తి. అది నిబంధన ఎప్పుడు వన్ సైడ్ ఉండకూడదు. దేవా దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, వర్ధిల్ల చేయయ్యా, తోడుండయ్యా, నడిపించయ్యా, అటుండయ్యా, ఇటుండయ్యా అని దేవుని దగ్గర నిబంధనలు పొందటం చాలా బాగా అలవాటు మనకి. కానీ దేవునితో నిబంధన చేయటం అది ఇంకా గొప్ప మెట్టు. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గర నిబంధన పొందుకోవటం, లేకపోతే ఆయన మనతో నిబంధన చేస్తే సంతోషించడం మనకి సర్వసహజం, సాధారణం, చాలా సంతోషం. కానీ మనం ఎక్కడ దాకా ఎదగాలని పరిశుద్ధాత్ముడు కోరుకున్నాడంటే నీవే దేవునితో నిబంధన చేయగలిగే స్థాయిలోకి ఎదగాలని కోరుకున్నాడు. నీకుందా ఆ తీర్మానం, ఆ తెగింపు, ఆ ధైర్యం? కొంతమంది జీవితాల్లోకి మనం తొంగి చూస్తే దేవునితో నిబంధన చేయటం ఏంటి అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. ఒకసారి హోషేయ గ్రంథానికి రండి, త్వరగా రండి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. మాటలు సిద్ధపరచుకొని ఆయనతో చెప్పవలసింది ఏంటంటే ఎడ్లకు బదులుగా చేతులు పైకెత్తే స్తోత్రం చెప్పండి. హోషేయ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు దేవునితో ఏమి నిబంధన చేసుకున్నారంటే, అయ్యా ఎడ్లకు బదులుగా ఏమిస్తాం? పెదవులు ఇస్తాం. ఇప్పుడు దాకా ఎడ్లు ఇచ్చాం, ఇప్పుడు ఏమిస్తాం? పెదవులు ఇచ్చాం. ఎడ్లు ఇవ్వడం అంటే తెలుసా? కానుకలు ఇవ్వటం. ఎడ్లు ఇవ్వటం అంటే తెలుసా? పలహారం పంచటం. ఎడ్లు ఇవ్వటం అంటే తెలుసా? భోజనాలు పెట్టడం. ఎడ్లు ఇవ్వడం అంటే ఏంటో తెలుసా? ఏదో భక్తి పేరుతో చేసే, ప్రజలకు కనబడే క్రియలు, దేవుడు మెచ్చుకుంటాడని భ్రమపడే క్రియలు. ఇశ్రాయేలు ప్రజల భక్తి ఎక్కడ దాకా పరిమితం అయిందంటే బలి ఇవ్వడం వరకు మాత్రమే పరిమితం అయింది. కానీ నిజంగా వాళ్ళ జీవితాలలో బలి అయిన అనుభవం రాలా. అందుకని ఎన్నోసార్లు బలి విలువను ఎరుగని ఇశ్రాయేలీలతో ఏం చెప్పాడంటే, బలి కంటే కూడా మాట వినటం శ్రేష్టము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిచ్చోళ్ళారా, నేను బలి ఎందుకు పెట్టానంటే మీరు దాన్ని మనసులోకి తీసుకొని భక్తి భావంతో చేస్తారని పెట్టాను. కానీ మీరు ఏదో బలి ఇచ్చేసి భక్తి లేకుండా బతికితే ఎట్లా? నేనేమంటాను తెలుసా? భక్తి క్రియలలో నుండి మనం ఎక్కడికి రావాలి? నిబంధన. నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే దేవునికి సంతోషమా? దేవుని వైపు మాటలు సిద్ధపరచుకొని తిరిగి, అయ్యా కానుకలే కాదు, ఇది మొదలుకొని మా పెదవులను నీకు ఇస్తున్నాం. పెదవులను ఇవ్వడం అర్థం ఏంటి తెలుసా? మాటలను సిద్ధపరచుకొని ఆయన యొద్ద క్షమాపణ అడగటం. ఏం అడగటం? క్షమాపణ. క్షమాపణ ఎవరు అడగగలరు తెలుసా మీకు? క్షమాపణ ఎవరు అడగగలరు? ప్రతి దినము ఆయన ముఖ దర్శనాన్ని చూస్తున్నవాడు క్షమాపణ అడుగుతాడు. నీ ముఖ దర్శనంలో మా ప్రతి రహస్య పాపం కనపడుతుంది అంటాడు కీర్తనకారుడు. దేవునితో గడుపుతున్నప్పుడట ఆ దైవజనుడికి, కీర్తనకారుడికి, ఆ భక్తి పరునికి ఆయన సన్నిధిలో మనుషుల పాపాలు, మనుషుల లోపాలు ఆడిట్ట ఈడిట్ట కనపట్లేదంట. కానీ ఏది కనపడుతుందట? తన అంతరంగ బహిరంగ పాపాలు, చిన్నవి పెద్దవి అన్నీ కనపడుతున్నాయి. అప్పుడు పెదవులు ఇస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అని అడగటం ఏదో పెద్ద వ్యభిచారం చేస్తే అడగాల? నన్ను క్షమించయ్యా అనే మాట ఏదో పెద్ద నరహత్య చేస్తే అడగాల? దేవునికి సమానమైన సంపూర్ణత లేని ప్రతి క్షణము మనం దేవునికి క్షమాపణ అడుగుతూనే ఉండాలి. స్తోత్రం చెప్పండి.
క్షమాపణ అడగడం అంటే మారు మనసు లేని ఒక విశ్వాసి చేసేటువంటి ఒక ప్రాథమికమైన మూలపాఠం కాదు. కానీ క్షమాపణ అంటే దేవునితో లోతుగా నడుస్తున్న ఒక క్రైస్తవుడు ప్రతిదినం చేసే శ్వాస నిశ్వాస లాంటి చర్య. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా ఉండాలి? ప్రభు, నేను పాపం చేస్తే, నేను చూస్తే, నేను అట్లా చేస్తే, ఇట్లా చేస్తే, అలా అయ్యుంటే, ఒకవేళ నీకు తెలుసు కదా, ఇక నేను చెప్పేది ఏముంది, ఒకవేళ చేస్తే క్షమించు. ముందు దేవుడు ఏమంటాడు తెలుసా? ముందు నువ్వు చేసావా చేయలేదా తెలుసుకొనిరా. దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా చేయాలి మనం? అందుకే వీళ్ళు ఏమి నిర్ణయించుకున్నారంటే, అరే బలులు ఇచ్చాం, ఏదో హృదయంలో లేని భక్తిని కనబరిచాం, ఇప్పుడు నిజమైన మాటలను సిద్ధపరచుకుంటున్నాం. స్తోత్రం. ఏమని ఆ మాటలు పెదవులు ఇవ్వటం? ఆ నిబంధన ఏంటో తెలుసా? దేవుని దగ్గర ప్రార్థించడానికి, క్షమాపణ అడగడానికి పూనుకోవడం పెదవులు ఇవ్వటం. ఎంతమంది దేవునికి మీ పెదవులు ఇచ్చారు? దావీదు అంటున్నాడు, ప్రతి అరుణోదయమున ఉదయమున ఆయన కంఠధ్వనిట ఎవరికి వినపడుతుంది? పెదవులను ఇచ్చాడండి దావీదు దేవునికి ప్రార్థన చేయటం ద్వారా. దావీదు చెప్పగలడు, ఈరోజు నా స్వరం దేవునికి వినపడింది. ఈరోజు మనం ప్రతి దినం ఆ విధంగా చెప్పగలిగితే మనం ఏ నిబంధనలకు వచ్చినట్టు తెలుసా? మనం ఎడ్లకు బదులుగా పెదవులను ఇచ్చాం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి దినము మనం ఒక నిబంధన కలిగి ఉండాలి. నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయకుండా ఏ పని చేయను. దేవునితో మాట్లాడకుండా ఎవరితో మాట్లాడను. దేవుని యొద్దకు వెళ్లకుండా ఎవరి దగ్గరికి వెళ్ళను. దేవుని ముఖం చూడకుండా ఏ ముఖము చూడను. ఈరోజు ఎవరు మొహం చూశాను? ఏం కలిసి రాలా. ఎవరు మొహం చూసి ఉండవు. ఉదయాన్నే లేచి ప్రార్థన పాడు లేకుండా చీపురు పట్టుకుంటే నీకు వచ్చేది దరిద్రంగా ఆశీర్వాదం. ఉదయాన్నే ప్రార్థన పాడు లేకుండా అద్దం ముందుకు వెళ్ళిపోయి తలదూకున్నావు అనుకో, నీకు దరిద్రం రాకుండా ఏమొచ్చింది? ఉదయాన్నే మనం లేచిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఆయన పాదాలు వెతకలట. స్తోత్రం. బా, ఏం వెతకాలి? ఏం వెతకాలి? చీపురా? పాదాలు వెతకాలి. అది పెదవులను ఇవ్వటం అంటే. పెదవులను ఇవ్వటం అంటే ఏంటి తెలుసా? సణిగే నోరు, గొణిగే నోరు, ఇది మొదలుకొని స్తుతించే నోరుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీ ఇళ్లలో సణుగు వినపడుతుందా? స్తుతి వినపడుతుందా? సణుగులు సంశయములు మాని సమస్త కార్యములు కూడా చేయమని అపోస్తలుడైన పౌలు సంఘానికి హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఏది చేసినా ఎందుకు కలిసి రావట్లేదు తెలుసా? ప్రతి దానికి సనగడమే. దేనికి? ప్రతి దానికి సనగడమే. అందుకే నువ్వు ఏం చేసినా వర్తిల్లట్లేదు. నువ్వు ఎంత సంపాదించిన రూపాయి మిగలట్లా. ప్రతి దాంట్లో సనగటమే. అడిగాడరా నన్నే, అయిపోయింది పో నా పని అని కనుక 5 రొట్టెలు 2 చేపలు కలిగిన బాలుడు అనుకున్నాడు అనుకో, ఎట్లుండేది కథ. కానీ ఆయన స్వేచ్ఛగా దేవుని చేతులు పెట్టగా, ఆయన ఇచ్చిన అర్పణ, ఆయన చేసుకున్న నిబంధన, ఆయన తీసుకున్న సమర్పణ, తీర్మానం 5,000 మంది కడుపులు నింపింది. సంతృప్తిగా ఇంటికి వెళ్ళి ప్రభువుని స్తుతిస్తూ వెళ్ళేటట్టు చేసింది. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెబుతారా? ప్రైజ్ ది లార్డ్. సడగొద్దు, గొడగొద్దు, తిట్టొద్దు. నీ జీవితంలో ఇతరులను తిట్టే కార్యక్రమం పెట్టుకున్నంత కాలం శాపం తప్ప నీ ఇంటి మీదకి ఆశీర్వాదం వస్తే నన్ను అడగండి. కొంతమంది జీవితాలు ఎటువంటి పక్కన వాళ్ళని ఆడిపోసుకోవటమేనండి, తిట్టటమేనండి, దూషించటమేనండి, చెప్పించటమేనండి, గొడగటమేనండి, సనగటమేనండి. బోయజు ఆయన పెదవుల్ని దేవునికి ఇచ్చిన వాడిగా కనపడుతున్నాడు. అందుకనే ఎవరు కనిపించినా దేవుడు నిన్ను దీవించును గాక. మీ పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఇది మొదలుకొని దేవుడు నిన్ను దీవించును గాక. ఏ దీవెనో తెలుసా? నీ నోట్లో నుంచి ఇక శాపం కాదు, ఆశీర్వాదమే వచ్చును గాక అని చెప్పండి. భక్తి కలిగిన వాళ్ళలాగా మీ మాటలు ఉండును గాక. దీవెనకరమైన మాటలే వచ్చును గాక. పెదవుల ద్వారా ప్రార్థనే వచ్చును గాక. యోబు ఇన్ని కష్టాలు పెట్టాడు కదా, ఇన్ని నష్టాలు పెట్టాడు కదా, ఇన్ని శ్రమలకు అప్పగించాడు కదా, కుమారులను తీసేసుకున్నాడు కదా, చివరికి నీ జీవితం నీకే అసహ్యం అయిపోయినట్లుగా ఉంది కదా, భార్య కూడా దూషించి చావరాదా అనే స్థాయికి దిగజారిపోయావు కదా, నిన్ను చూసి తలదించుకున్నవాడు రొమ్మిరిచి నడుస్తున్నాడు కదా, నీ ద్వారా మేలు పొందిన వాడే నిన్ను నిందిస్తున్నాడు కదా, నిన్ను చూసి అల్లంత దూరాన కూర్చున్నవాడు కూడా నించుంటున్నాడు కదా, ఇప్పుడు నించున్నవాడు మళ్ళీ కూర్చున్నాడు కావాలని. ఇంత చేసింది దేవుడిని ఎందా నువ్వు స్తుతించేది, ప్రార్థన చేసేది అంటే అని పెదవులు చూడండి. యెహోవాయే ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు, ఆయనకే మహిమ. చెంప చెల్లు అన్నట్టుగా అనిపించింది. ఒకసారి చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పండి. అపవాదికి స్తుతించడం ద్వారా వాడి చెంపల్ని పగలు కొడతాం. సరిగామనుకో పౌడర్ మొత్తం. మా అయ్యమ్మే, మా అయ్యే, నువ్వు మా ఇంటిని వదిలిపెడితే అట్ట. అది స్తుతించావనుకో కొట్టినట్టాడు.
నువ్వు స్తుతించు, నీకు భయమే ఉండదు అన్నా. ఎవరో వెళ్తున్నట్టుగా ఉందన్న, చీకటి కనపడుతుందన్న, భయం వేస్తుందన్న, గజ్జలు వినపడుతున్నాయి అన్న, నిద్ర పట్టట్లేదన్న. ఒకటే ఒక మార్గం, స్తుతి 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 స్తుతి. ఏసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ఏసు రక్తమే జయం, సిలువ రక్తమే. ఏసయ్యా 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 పలికి చూడు. నీ ఇంట్లో దెయ్యం కనపడుతూ నీకు భయం కలుగుతుందా? స్తుతించో. స్తుతి ఒక్కటే మార్గం. ఏసయ్య నామం అంటే అడిగి భయం. ఇక ఏసు రక్తం అన్నాడా పడిపోతాడు. స్తోత్రం చెప్పండి. ఏసన్న గారి దగ్గరికి దెయ్యం పట్టిన ఒక ఆమెను తీసుకొచ్చారంట. ఏం దెయ్యం పట్టింది? మగ దెయ్యం. అందుకని మగోళ్ళలాగా లుంగీలు కట్టుకోవటం, మగోళ్ళలాగా మాట్లాడటం, రొమ్మిడిచి మాట్లాడటం, రకరకాలుగా మగోళ్ళలాగా ప్రవర్తిస్తుందంట. ఏసన్న గారి దగ్గర తీసుకురాగానే ఏసన్న గారు అలా నిలబడి ఉన్నాడు. ఈ దెయ్యం మాట్లాడుతుంది. నేను గొడుగుతున్నావు, ఏం గొడుగుతున్నావు అన్నాడు. నేనేం గొడుగుతున్నాను? ఏదో గొడుగుతున్నావుగా అంటుందంట దెయ్యం పట్టిన అమ్మాయి. నేనేం గొడగలేదే అని కావాలని నేను అన్నాడంట. ఏదో అంటున్నావులే. ఏసన్న గారు అంటే నేనేమన్నాను తెలుసా? ఏసు రక్త విజయం, సిలువ రక్త విజయం, ఏసు రక్త విజయం, సిలువ రక్త విజయం. ఎవరికి వినపడకుండా అనుకున్నాడట. ఇప్పుడు ఇది ఎవరికి వినపడింది చెప్పండి? ఎవరికి వినపడకుండా అంటేనే సైతానికి వినపడితే, ఇక నువ్వు మనస్ఫూర్తిగా ఏసు రక్తమే జయం అనండి ఒకసారి. చెప్పు, గట్టిగా చెప్పు. సిలువ రక్తమే జయం అంటాడు. ఉంటాడా? స్తోత్రం చెప్పండి. ప్రతి శాపం మీద యేసు రక్తాన్ని ప్రోక్షించు. ప్రతి కీడు మీద యేసు రక్తాన్ని ప్రోక్షించు. నా పరిస్థితికి ఆడు కారణం, ఈడు కారణం కాదు. యేసు రక్తం ఉన్న చోట ఎవడు కారణంగా చూపబడడు. కానీ ఆశీర్వాదాలు ఇది మొదలుకొని ప్రారంభించబడును గాక, శాపము కొట్టివేయబడును గాక. యేసు రక్తము శాపాన్ని విరిచివేసి ఆశీర్వాదాన్ని ప్రారంభించే, స్థాపించే గొప్ప మందు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన జీవితంలో ఏముండాలి? ఏసు రక్తం, ఏసు రక్తం అనే పెదవులు ఉండాలి. అది పెదవులు ఇవ్వడం అంటే. ఈ నిబంధనలోనికి మీరు అందరూ వచ్చుదురుగాక. స్తోత్రం చెప్పండి. కీర్తనలు 26 తీయండి, 4వ వచనం. పనికి మాలిన వారితో, వేషధారులతో సాంగత్యం చేయను అనుకుంటే నిబంధన ఏంటో తెలుసా? పరిశుద్ధులతో మాత్రమే నేను ఇక ఇది మొదలుకొని స్నేహం చేస్తాను అనే నిబంధనలోనికి రావాలి. స్తోత్రం. నా మాటలు అర్థమవుతున్న వాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నువ్వే నిబంధనలోకి రావాలి? పరిశుద్ధులతో మాత్రమే. కొంతమంది సంఘానికి మాత్రమే వాళ్ళ భక్తి పరిమితం అండి. వాళ్ళ ఇంటికి వచ్చేవాడు, పోయేవాడు అందరూ కూడా అపవిత్రులే, అపరిశుద్ధులే, వ్యభిచారులే, నిష్ప్రయోజకులే, దైవ సంబంధులు కానివారే. బైబిల్లో షునేమీరాలో ఒక సాక్ష్యం ఇస్తుంది. మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తి కలిగిన దైవజనుడు. స్తోత్రం చెప్పండి. నీ వద్దకు వచ్చేవాడు, పోయేవాడు ఎట్లా ఉండాలా? భక్తి కలిగిన వారుగా ఉందురు గాక. ఆమేన్. హల్లెలూయా. అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా, చిన్నోడైనా, పెద్దోడైనా భక్తి కలిగిన వారిగా ఉందురుగాక. అప్పుడు దీవించబడతాం. మనం అందరితో కాదు, పరిశుద్ధులతో మాత్రమే. రూతు ఎలాంటి తీర్మానం, ఎలాంటి నిబంధనలోకి వచ్చిందో తెలుసా? నీ జనమే నా జనం. ఆమేన్. పరిశుద్ధులే నా జనులు, ప్రార్థనా పరులే నా జనం, నిబంధనలో ఉన్న వాళ్ళే నాకు జనం. రోషము కలిగి దేవుని సన్నిధిలో తమ్మును తాము సమర్పించుకున్న వాళ్ళే నాకు జనులుగా ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. అటువంటి తీర్మానాలకు నువ్వు వస్తే నీ ఆలోచనలు పరిశుద్ధపరచబడతాయి, చూపులు పవిత్రపరచబడతాయి, మాటలు పవిత్రపరచబడతాయి. ఇంకొక నిబంధన చెప్పనా? నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనం. త్వరగా చదవండి. నెహెమ్యా 10వ అధ్యాయం 39వ వచనం. లేవీయులను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, నూనెను తేగ, సేవ చేయు యాజకులను, ద్వారపాలకులను, గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరము, మా దేవుని మందిరం మేము విడిచిపెట్టము. స్తోత్రం చెప్పండి. నేను చెప్తా ఈ మాట చెప్పండి. మా దేవుని మందిరము. ఏం ముగ్గురు నలుగురే చూస్తున్నారు? మిగిలిన అందరూ ఎక్కడ వెళ్తారేంటి? చెప్పండి గట్టిగా. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి చెప్పండి. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. మూడోసారి ముచ్చటగా చెప్పండి. మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టము.
స్తోత్రం చెప్పండి. చెప్పిన అందరినీ దేవుడు స్థిరపరచును గాక. ఇశ్రాయేలీయులు నెహెమ్యా గ్రంథంలో తీసుకుంటున్న తీర్మానం ఏంటో తెలుసా? మా దేవుని మందిరాన్ని మేము వదలం. ఈరోజు దేవుని మందిరం వెడల ఆ వైఖరి నీకు ఉండాలి. నువ్వు ఆదివారం క్రైస్తవుడిగా ఉంటే అట్లాగా ఏ గుడికి పెట్టినా నా దేవుని మందిరం, నా దేవుని మందిరం. పరిచర్య చేయాలంటే నీకు ఒక భావన రావాలి, నా దేవుని మందిరం, మా మందిరం. ఆ చేసేవాళ్ళు ఉన్నాడులే, నాతో పెద్ద పనే ఉందిలే అని అనుకోకూడదు. ఈ మందిరం మీద ప్రతి ఒక్కరికి కూడా సర్వాధికారాలు ఉన్నాయి. దేవుని మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. నా దేవుని మందిరాన్ని విడిచిపెట్టమంటే అర్థం ఏంటి తెలుసా? నీ కష్టం రాగానే ఏం గుర్తు రావాలి? దేవుని మందిరంలోకి వెళ్ళి కొంచెం ప్రార్థన చేసుకుని రావాలి. శనివారం రాగానే ఏం గుర్తుకు రావాలి? ఒకవేళ ఏదైనా పనిలో ఉన్నావో, వేరు ఊరు వెళ్ళావో, అది ఆప్షనల్. ఉంటే కనుక ఏం కావాలి? నా మందిరానికి వెళ్ళాలి. ఈరోజు శనివారం అనగానే రేపటిని కూర్చిన సిద్ధపాటు, అనగా ఆదివారాన్ని కూర్చిన సిద్ధపాటు. ఒక నిజమైన క్రైస్తవుని సిద్ధపాటు శనివారం నుంచే ప్రారంభమైంది. నా మందిరానికి వెళ్ళాలి, నా దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆలస్యంగా వెళ్ళకూడదు, నా దేవునికి కనపడాలి, పాటలు పాడాలి, సాక్ష్యం చెప్పాలి, పరిచర్య చేయాలి, వాక్యం చదవాలి లేదా వాక్యం వినాలి అని దేవుని మందిరమును గూర్చిన ఆసక్తి మనల్ని భక్షించాలి. యెహోవా మందిరమునకు జనులు వెళుదామని నాతో పలికినప్పుడు నాకు ఏం కలిగింది అంటాడు దావీదు? సంతోషం. నిబంధనలో ఉన్న వాళ్ళకి దేవుని మందిరం అనగానే ఏమంటారు చెప్పండి? సంతోషంగా ఉంటుంది. మా పిల్లలు ఉన్నారనుకోండి, ఆదివారం అయిపోయింది, సోమ మంగళవారం అయిపోగానే డాడీ మనం ఎప్పుడు మందిరానికి వెళ్ళేది అంటారు. అంటే వీళ్ళకి శనివారం వచ్చేదాకా కూడా లాగరు. డాడీ ఎప్పుడు మనం మందిరానికి వెళ్ళేది అంటారు. ఒకవేళ నేను ఏదైనా మీటింగ్కి వెళ్ళడానికి రెడీ అయ్యాను అనుకో, అది మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం అయినా కానీ వీళ్ళు ఎగురుతూ ఉంటారు ఇంట్లో. ఎందుకో తెలుసా? ఈరోజు మనం మందిరానికి వెళ్తున్నామని అనుకుంటారు వీళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని దేవుడు చెప్పాడు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. దేవుని మందిరంను గురించిన ఆసక్తి పిల్లలకున్నంత మనకు ఉండును గాక. స్తోత్రం చెప్పండి. కానీ నువ్వు నీరసంగా నిట్టూర్పులు అన్నీ మూటగట్టుకొని కష్టాలు అన్నీ కడవలో పెట్టుకొని వచ్చినట్టుగా చెప్పు, మేము వింటాంలే అన్నట్టుగా నువ్వు ఉన్నావు అనుకో, నీ బ్రతుకు ఎన్ని సంవత్సరాలు ఇట్లా ఉంటుంది. నువ్వు మందిరంలో సంతోషించడం నేర్చుకోవాలి. నిబంధన జనులు మందిరంలో సంతోషిస్తారు, మందిరంలో ప్రార్థిస్తారు, మందిరానికి వెళ్ళడానికి ఆసక్తి కనపరుస్తారు. అప్పుడప్పుడు వచ్చే క్రైస్తవుడిగానే ఉండొద్దు, ఎప్పుడు కూడా మందిరాన్ని అంటి పెట్టుకుని ఉండే వ్యక్తిగా నీ ఉందువుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా దేవుని మందిరమును మేము వీడించి పెట్టము. బైబిల్లో కావుందండి, 84 సంవత్సరాలు వచ్చేదాకా, చనిపోయేదాకా ఆమె మందిరాన్ని వదలకుండా ప్రార్థనలతో, ఉపవాసములతో, జాగరణలతో ఆమె దేవునికి సేవ చేసిందట. అన్న మందిరాన్ని గట్టిగా పట్టుకుందట. ఈ రాత్రి వేళ నువ్వు ఒక నూతనమైన నిబంధనలోనికి రావాలి. నా దేవుని మందిరాన్ని ప్రేమించే మనస్సు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. దేవుని మందిరాన్ని ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు ఏమవుతారట? దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, వర్ధిల్లుతారు. ఖచ్చితంగా యెరూషలేముని ప్రేమించే వాళ్ళకి క్షేమం విస్తరిస్తుంది. కాబట్టి ఈ పూట నువ్వు నేర్చుకోవాల్సిన ఒక నిబంధన ఏంటి తెలుసా? నా దేవుని మందిరాన్ని నేను ప్రేమిస్తాను. స్తోత్రం చెప్పండి. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 17 చదవమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ప్రజలంట దేవునికి ఏ నిబంధన చేశారు చెప్పరేటండి? అయ్యా నీ మాట ప్రకారం మేము జీవిస్తాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎట్లా బ్రతుకుతావు? నీ మాటను బట్టి. వాళ్ళ నిబంధన అది. చాలామంది దేవుని ఆజ్ఞల ప్రకారం నడవడం కష్టం అని అనుకుంటారు, అసాధ్యం అని అనుకుంటారు. ఆజ్ఞలు భారం కావని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు నిజంగా దేవుని కొరకు బ్రతికేవాడివైతే ప్రతి ఆజ్ఞ ఒక సొత్తుగా, సంపదగా, స్వాస్థ్యంగా, నిధిగా ఉంటుంది. పాటించాలనే మనస్సు కలుగుతుంది. నువ్వు దేవుని ప్రేమించిన వాడివైతే దేవుని ఆజ్ఞలు కూడా ఏమవుతాయి? భారంగా.
ఇప్పుడు నన్ను గనక ఇష్టపడితే నేను చెప్పే ప్రతి మాట కూడా వినేవాళ్ళకి ఎట్లా ఉంటుంది? చెయ్యాలని అనిపిస్తుంది. రే అక్కడికి వెళ్ళరా అనగానే నిజంగా నేనంటే ఇష్టం అనుకో, నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు, ఏం చేయమంటే అది చేస్తారు. నా మీద గౌరవం లేదనుకో, నేను చెప్పే మాట మీద కూడా గౌరవం ఉండదు. అట్లాగే నిజంగా దేవుని వాక్యం ప్రకారం ఎవరు బ్రతకగలరయ్యా అంటే దేవునిని సన్మానించేవారు, గౌరవించేవారు, ప్రేమించేవారు, ఆయన మాటలను కూడా అదే స్థాయిలో లక్ష్య పెట్టి లెక్క చేసి వాక్యానుసారంగా బ్రతుకుతారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వాక్యానుసారంగా మనం బ్రతకాలి అనే నిబంధనలోనికి రావాలంటే మొదట మనకి ఏ మనస్సు కావాలో తెలుసా? దేవునిని ప్రేమించే మనస్సు. దేవునికి స్తోత్రం చెప్పండి. హోషేయ గ్రంథంలో వాళ్ళు ఏమిచ్చారు? ఎడ్లకు బదులుగా పెదవులు ఇచ్చారు. 26వ కీర్తనలో దావీదేవి ఇచ్చాడు, అయ్యా నేను పరిశుద్ధులతోనే సహవాసం చేస్తానని నిబంధన చేసుకున్నాడు. నెహెమ్యా గ్రంథంలో వాళ్ళు ఏమి నిబంధన చేసుకున్నారు? మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టమని నిబంధన చేసుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఏం నిబంధన చేసుకున్నారు? అయ్యా నీ వాక్యమును బట్టి మేము నడుస్తాం, వాక్యానుసారంగా బ్రతుకుతాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8 చదవమ్మ. రాజు దేవునికి స్తోత్రం. తనను తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు దేవునితో ఏం చేసుకున్నాడట? చెప్పండి, నిబంధన చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మనం ఏ నిబంధన చేసుకోవాలి తెలుసా? దేవా నీ కొరకు నేను పరిశుద్ధంగా బ్రతుకుతా. ఏ నిబంధనలోకి రావాలి? నా చూపు, మాట, ప్రవర్తన, జీవితం, పట్టుకునేది, ముట్టుకునేది, వెళ్ళే స్థలాలు అన్నీ కూడా ఎట్లా ఉండాలి తెలుసా? పరిశుద్ధంగా. పరిశుద్ధతను ప్రేమించే వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకసారి ట్రైన్లో భక్సింగ్ గారు ప్రయాణం చేస్తున్నారు. కొంతమంది ఆకతాయిలు పేకట ఆడుతున్నారు. పేకట ఆడేవాళ్ళు ఆడకుండా భక్సింగ్ గారు ఏమన్నారు తెలుసా? నువ్వు కూడా ఒక చెయ్యి అంటే మాతో కలిసి ఆడమని అర్థం. నువ్వు కూడా ఒక చెయ్యి అంటే భక్సింగ్ గారు వాళ్ళకి తిరుగులేని ఒక సమాధానం చెప్పాడట. నా చేతులు ఇవి నావి కాదు, నేను ఎవరికి ఇచ్చేసాను? నా దేవునికి ఇచ్చేసాను అన్నాడట. చేతుల పైకెత్తండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చేతులు నావి కావు, ఎవరివి? దేవునివి. దీనితో అపవిత్రమైనవి, అపరిశుద్ధమైనవి, ఎలా చెప్పచ్చు, దేవుడు హేయముగా ఎంచినవి నేను పట్టుకోను. నీ చేతులతో ముట్టుకునేది, పట్టుకునేది కూడా దేవుడు పరిశుద్ధతగా పరిగణిస్తున్నాడంటే పరిశుద్ధత ఎంత గొప్పది. ఒకసారి మీకు చెప్పాను, ట్రైన్లో ఏసన్న గారు వెళ్తున్నప్పుడు వాళ్ళకి భోజనంతో పాటు ఆల్కహాల్ ఇచ్చారంటే, డ్రింక్, మత్తు పానీయం. అది మత్తు పానీయం అని కాక ఏదో థమ్సప్, స్ప్రైట్ అని తీసుకున్నాడంటే ఈయన తెలియక. తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే, అన్నా అదేంటో తెలుసా? ఏంట్రా? వైరం అనగానే టప్పని వదిలేశాడట. నేనేంటి, నా చేతుల్లో ఇది ఉంటవేంటి, అయ్యా నన్ను క్షమించని వెంటనే ఫ్లైట్లో అట్లా వదిలేశాడంట. చేతులు వణుకొచ్చేసినాయి అంట. దేవునికి తమ జీవితాలను, తమ అవయవాలని, తమ హృదయాన్ని పరిశుద్ధత కొరకు ప్రతిష్ఠించుకొని దేవునితో నిబంధన చేసుకున్న వాళ్ళ జీవితాలు ఈ విధంగా ఉంటాయి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వెళ్ళే స్థలం పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ముట్టుకునే వస్తువులు కూడా ఎట్లా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. కొంతమంది జీవితాల్లో దెయ్యాలు ఎందుకు పనిచేస్తాయి అంటే వాళ్ళు పట్టుకునే వస్తువులను బట్టి కూడా పనిచేస్తాయి, ముట్టుకునే వస్తువులు కూడా పనిచేస్తాయి. అది మీకు తెలియదు. మీరు వెళ్ళే స్థలాలలో నుంచి కూడా ఎవడొస్తాడు? సైతాన్ గాడు వస్తాడు. నువ్వు ఇష్టానుసారంగా తిరిగి, ఇష్టానుసారమైన పనులు చేసి, ఇష్టామైన పట్టుకొని దేవా నన్ను క్షమించంటే నీ చేతులు ఎట్లా కనపడతాయి? ఆయనకి నీ చేతులు కడుక్కో. ఆ పానీయాన్ని కానీ, ఆ భోజనాన్ని కానీ 3 సంవత్సరాలు కాదు, ఒక్క పూట కూడా తినకుండా తనను తాను దేవుని కొరకు పరిశుద్ధంగా ఉండడానికి నిబంధన చేసుకున్న గొప్ప దైవజనుడు దానియేలు. ఆయన జీవితాన్ని దేవుడు ఎంత దీవించాడంటే, మనుషులు మారిన, రాజులు మారిన, రాజ్యాలు మారిన దానియేలు స్థానం క్రమక్రమముగా ఎదుగుతానే ఉంది, పెరుగుతానే ఉంది. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధతకు పెద్దపీట వేసే వాళ్ళ జీవితాల్లో, పరిశుద్ధత కొరకు తమ జీవితాలను ప్రతిష్ఠించుకునే వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటుంది తెలుసా? క్రమక్రమముగా దీవించబడతారు. వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతారు. పరిశుద్ధతను కోల్పోయిన వాళ్ళు ఎట్లుంటారు తెలుసా? పడిపోతారు. నీ జీవితంలో క్రమంగా ఎదుగుతావా, అమాంతంగా పడిపోతావా? నిర్ణయించుకో.
ప్రభువా నేను మాట్లాడే మాట పరిశుద్ధంగా ఉండాలి, నేను చూసే చూపు కూడా పరిశుద్ధంగా ఉండాలి. యోబు ఏమంటున్నాడు తెలుసా? నా కళ్ళతో ఎవరిని కూడా మోహపు చూపుతో చూడను అని దేవునితో నిబంధన చేసుకున్నాడు. దావీదు కూడా ఏమంటాడు తెలుసా? అయ్యా దుష్టత్వము చూడకుండా నా కళ్ళను త్రిప్పివేయము, చెడ్డవాటిని చూడకుండా. కళ్ళతో నిబంధన ఇది. మన పాదాలు కూడా ఎట్లా ఉండాలి? కీడు చేయడానికి పరిగెత్తకూడదు. నిబంధనలో ఈ స్థాయిలో మనము నిలుచుదము గాక. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. నిబంధనలో మనం ఏ స్థాయిలో ఉండాలో ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. నిబంధనని ఎంత తీవ్రంగా తీసుకోవాలో, నిబంధన విషయంలో మనల్ని మనం ఎంత కఠినపరుచుకోవాలో, నిబంధన విషయంలో దేవుని కొరకు ఎంత శక్తివంతంగా నిలబడాలో ఒక ఉదాహరణ చూపిస్తా. బైబిల్లో ఇర్మియా గ్రంథంలో 35వ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చదువుకోండి. చదవద్దు కానీ ఇప్పుడు ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి చదువుకోండి. అందులో కొంతమంది జనం కనపడుతున్నారు, ప్రజలు కనపడుతున్నారు, ఒక జాతి కనపడుతున్నారు. ఆ జాతి ప్రజల పేరు ఏంటి తెలుసా? రేకాబీలు. ఎవరండి? రేకాబీలు. రేకాబీల మూల పితరుడు ఎవరంటే రేకాబు. రేకాబు కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, యెహోనాదాబు. ఎవరు చెప్పండి? యెహోనాదాబు. ఈ యెహోనాదాబు అంటే రేకాబీయుడు తన ప్రజలందరితో ఏం చెప్పాడంటే, మీరు మద్యాన్ని కలిగించే దేన్ని మీ జీవిత కాలంలో ముట్టుకోకూడదు. వీళ్ళు ఎంత ఆ తీర్మానంలో ఆ నిబంధనలో స్థిరంగా ఉన్నారు తెలుసా? ఇశ్రాయేలీల నిబంధన ఎంత బలహీనంగా ఉంది అని నిరూపించడానికి దేవుడు ఇర్మియాని ఎక్కడికి పంపించాడంటే రేకాబీల దగ్గరికి పంపించాడు. రేకాబీల దగ్గరికి పంపించి ఏమనమంటాడంటే, ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మద్యం తాగమని చెప్పు, తాగుతారో లేదు చూద్దాం అని ఇర్మియాని పంపించాడు. ఇప్పుడు ప్రవక్త వెళ్ళాడు, రేకాబీలు అందరూ సమకూర్చి వాళ్ళ చేతుల్లో దేవాలయంలోకి తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో అనుకుందాం, మీకు అర్థమయ్యే భాషలో చెప్పండి, మందు సీసాలు పెట్టాడు. చూసారే కానీ పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేం, మేము తాగమన్నారు. ఎందుకు అంటే మా పితరుడైన యెహోనాదాబుకి మేము ప్రమాణం చేశాం. ఏమన్నా తెలుసా? మా జీవిత కాలంలో మేము కానీ, మా పిల్లలు కానీ, మా మనవాళ్ళు కానీ, మా ముని మనవాళ్ళు కానీ ద్రాక్షరసం కానీ మద్యాన్ని కానీ మేము ముట్టమని మా పితరులతో మేమేం చేసాం? నిబంధన చేశాం. చూసారా? తమ స్వకీయ జనులతో నిబంధన చేసిన విషయంలో రేకాబీలు ఎంత స్టాండర్డ్గా ఉన్నారో. ఇప్పుడు ఎందుకని ఇర్మియాని పంపించాడు తెలుసా? వాళ్లకున్న కట్టుబాటు కూడా మీకు లేదు. ఈరోజు కొంత అన్యులకున్న కట్టుబాటు కూడా నీకు లేదు. వాళ్లకున్న నిబంధన స్థాయి నీకు లేదు. అది దేవుని బాధ. దేవుని వాక్యాన్ని వింటూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ దేవుని మందిరంలో మేలులు అనుభవిస్తూ ప్రార్థన చేస్తూ భక్తి భావాలతో నడుస్తూ కూడా తీర్మానాలలో, సమర్పణ జీవితంలో, నిబంధనలో ఎడతెగకుండా నీ ఉండలేకపోతున్నావు. ఒకప్పుడేమో అట్లా ఉంటావు, ఇంకొప్పుడేమో ఇంకో రకంగా ఉంటావు. ఒకప్పుడేమో గట్టిగా నీ అంత విశ్వాసం ఎవరు లేనట్టుగా ఫీల్ అయిపోతావు, ఇంకొకసారి ఏమో విశ్వాస భ్రష్టుడు అయిపోయినట్టుగా మారిపోతావు. చాలా జాగ్రత్త. రేకాబీలు తమ పితరులకు ఇచ్చిన మాటను బట్టి తమ జీవిత కాలంలో ఎన్నడూ కూడా ద్రాక్షరసం ముట్టనట్టుగా, ఇది నా మ్యాటర్ ద్రాక్షరసం గురించి కాదు కానీ నిబంధనలో అంత స్థిరముగా మనం ఉందుముగాక. స్తోత్రం చెప్పండి. ఒక తీర్మానం తీసుకుంటే ఆ తీర్మానంలో ఎప్పుడు దాకా నిలబడాలి? మనమన్నా పోవాలి, ఆయనన్నా రావాలి. స్తోత్రం. అయ్యా నేను యుద్ధాన్ని జయించిన తర్వాత మొదట ఎవరు కనపడతారో వాళ్ళు నేను నీకు ఇస్తానన్నాడు యెఫ్తా. ఆ తీర్మానంలో ఈయనైనా కొంచెం ఆలోచన చేశాడు కానీ ఈ తీర్మానంతో సంబంధం లేని యెఫ్తా కుమార్తె మాత్రం తీర్మానంలో గట్టిగా నిలబడింది. దేవునికి స్తోత్రం చెబుతారా? స్తోత్రం చెబుతారా? ఈరోజు నీ తీర్మానం విషయంలో అంత ఖండితముగా, అంత ఖచ్చితంగా, అంత స్థిరముగా దేవుని ఎడల నీ ఉందువుగాక. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో తీర్మానాలు ఎంత గట్టిగా ఉన్నాయి. తీర్మానాలు ఎంత బాగున్నావు. మంచి రోజులు చూడడం నీకు మంచిది కాదని తెలుసు, అది దైవ చిత్తానుసారం కాదని తెలుసు, కానీ ఎవరో చెప్పంగానే నువ్వు లూజ్ అయిపోతున్నావు. పరిశుద్ధంగా బ్రతకాలని నీకు తెలుసు, కానీ దేనినో బట్టి అభ్యంతరపరచబడి అపవిత్రత వైపుకు చూస్తున్నావు. ఆ పనులు చేయకూడదు, ఆ మార్గాల్లో వెళ్ళకూడదని నీకు తెలుసు, కానీ ఎవరో నీ పైవారు చెప్పారని లేకపోతే పెద్దవాళ్ళు చెప్పారని మాట తీసేయలేకపోతున్నావు. మన నిబంధనలు ఎట్లా ఉండాలంటే రాజే ఎదురొచ్చిన ఆ తీర్మానాల్లో గట్టిగా నిలబడాలి. స్తోత్రం చెప్పండి. రాజుని సైతం షడ్రక్ మెషక్ ఏమన్నారు తెలుసా? రాజా నెబుకద్నెజరు ఇందుని గురించి ప్రత్యుత్తరము నీకు ఇవ్వాల్సిన అవసరం
ఏం గుండె అండి అది? షడ్రకు మెషకు అబెద్నెగోలు విగ్రహానికి మొక్కం అంటే మొక్కం అన్నారు, అంతే. స్తోత్రం. మేము మొక్కం, అగ్నిగుండంలో వేస్తాం, అగ్నిగుండంలో వేసుకో, కానీ మేము మొక్కం. మా దేవుడు ఆ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా ఆ అగ్నిలో కాలిపోతామే, కానీ నీవు నిలబెట్టిన ప్రతిమకు మేము మొక్కమే మొక్కం. అన్యాచారాలను గూర్చిన ఇంత బలమైన తీర్మానాలు ఉంటే ఎంత బాగుంటుంది. అగ్నిలోకి ఎవరు వచ్చారు చెప్పండి? అరే మనం వేసింది ముగ్గురునా నలుగురునా? రాజా ముగ్గురే. ఆ నాలుగో వాడు ఎవర్రా? నేను ప్రకటిస్తున్న యేసయ్య. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఈ నిబంధనలో గట్టిగా ఉంటే ఎంత కఠినమైన పరిస్థితి అయినా, ఎంత విషమమైన పరిస్థితి అయినా, ఆ కష్టంలో, ఆ నష్టంలో, అగ్ని వంటి శ్రమలలో, శోధనలలో దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. నువ్వు జలములలో గుండా వెళ్ళినా నువ్వు నిబంధన చేయబడిన ప్రజలు కాబట్టి జలములు నిన్ను ముంచలేవు. అగ్నిలో ఉన్నా నువ్వు దేవునితో నిబంధన చేసావు కాబట్టి అగ్ని నిన్ను కాల్చలేదు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నిబంధనలో ఉన్నావు. ఏమని? పోతే పోనీ ప్రాణం, ప్రార్థన మాత్రం నేను ఆపను. బా, సింహాల బోనులోనికి దిగొచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. నిబంధనకున్న శక్తి ఏంటో తెలుసా? క్రూర మృగాల నోళ్లను మూయగలదు. హల్లెలూయా. నిబంధనకున్న శక్తి ఏంటో తెలుసా? అగ్ని బలమును ఆర్పగలదు. నిబంధనకున్న శక్తి ఏంటో తెలుసా? వాళ్ళు ఐగుప్తును విడిచిపెట్టి దేవుని కొరకు వెళ్ళాలని నిబంధన చేయబడిన ప్రజలమని ఒప్పుకున్నారు కాబట్టి నిబంధనకున్న శక్తి ఏంటో తెలుసా? సముద్రాన్ని కూడా ఆరిపోజేయగలదు. స్తోత్రం చెప్పండి. నువ్వు గనక నిబంధనలో ఉంటే సముద్రం కానీ, అగ్ని కానీ, జలములు కానీ, మనుషులు కానీ, సింహాలు కానీ ఏమీ చేయలేవు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? నిబంధన చేయబడిన ప్రజలు. మనం దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఒక మాట ఏంటో తెలుసా? మన ప్రతి అవయవాన్నట సజీవ యాగంగా దేవునితో నిబంధన చేసుకోవాలని ఆయన మనల్ని బ్రతిమలాడుచున్నాడు. సజీవ యాగంగా మనమట ఆయన కొరకు బలిపీఠం మీద పెట్టబడాలని దేవుడే స్వయంగా కోరుకుంటాడట. సజీవ యాగం అంటే ఏంటి తెలుసా? బ్రతికి ఉండగానే చచ్చిన అనుభవం. ఏంటి చెప్పండి? బ్రతికి ఉండగానే బలిపీఠం మీద పెట్టబడి చచ్చిన అనుభవం. పాపం విషయంలో, లోకం విషయంలో, అన్ని విషయాల్లో, అలంకరణ విషయాల్లో, వస్త్ర విషయాల్లో, లోక ఆశల విషయంలో, లోక స్నేహాల విషయంలో, తిండి విషయంలో, వీటన్నిటి విషయంలో మనం బ్రతికి ఉండగానే లోకముతో సిలువేయబడాలి. అది సజీవ యాగం అంటే. స్తోత్రం చెప్పండి. ఒకటే ఒక మాట. ఒకళ్ళు పెదవులు ఇస్తా ఉన్నారు, ఇంకొకరు కళ్ళతో నిబంధన చేసుకున్నారు, ఇంకొకళ్ళు మేము పరిశుద్ధులతో మాత్రమే స్నేహం చేస్తూ ఉన్నారు. పాత నిబంధనలు మేము విగ్రహానికి మొక్కమన్నారు. దానియేలు అయితే ప్రార్థన చేయటం నేను మానను అన్నాడు. నెహెమ్యా గ్రంథాలు అయితే మేము మందిరాన్ని విడిచిపెట్టమన్నారు. ఇవన్నీ కలిపి ఇంతకంటే శ్రేష్టమైన ఒక నిబంధన ఏంటి తెలుసా? నీ ప్రతి అవయవాన్ని దేవునికి సజీవ యాగంగా ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. నువ్వు సజీవ యాగంగా గనక బలిపీఠం మీద పెట్టబడితే ఇప్పుడు నేను ఎవరెవరిని గురించి చెప్పానో అవన్నీ మన జీవితంలో ప్రస్ఫుటంగా కనబడతాయి. హల్లెలూయా. సజీవ యాగంగా మనం గనక చేయబడితే నిద్ర నిమిత్తం ప్రార్థన మానుకోలేం. స్తోత్రం చెప్పండి. అలసిపోయాం కాబట్టి ప్రార్థన ఆపలేం. హల్లెలూయా. సజీవంగా మనం ఉంటే సీరియళ్ళు చూడవు. ఎందుకు? నీ కళ్ళు ఏమని చెప్పరండి. సజీవ యాగంగా బలిపీఠం మీద నీ కళ్ళు పెట్టేసావు. ఎవరి కోసం పెట్టావు చెప్పరండి అమ్మా. దేవుడి కోసం పెట్టినప్పుడు అదే కళ్ళతో సీరియల్ చూస్తావా? తల నుంచి అరికాల వరకు ప్రతి అవయవం బలిపీఠం మీద పెట్టబడిన అనుభవం ఏంటి తెలుసా? సజీవ యాగంగా. ఈరోజు ఒక తీర్మానం తీసుకో. శ్రేష్టమైన తీర్మానం ఇది. అయ్యా, సజీవ యాగంగా నేను నీ కొరకు ప్రతిష్ఠించబడాలని కోరుకుంటున్నాను, నిబంధన చేసుకుంటున్నాను. ఆ నిబంధనను నీతో ఎల్లవేళలా నీ రాకడ వరకు గట్టిగా ఉండినట్లుగా నన్ను బలపరిచయ్యా, ధైర్యపరిచయ్యని ప్రార్థన చేయగలుగుతావా? దయచేసి అందరం మోకాళ్ళ మీదకి వద్దాం. దయచేసి అందరం మోకాళ్ళ మీదకి వద్దాం. ఎవరు సైలెంట్గా ఉండొద్దు, ఎవరు పడుకోవద్దు, ఎవరు మౌనంగా ఉండొద్దు.